శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున రుణ సమస్యలు మిమ్మల్ని వెంటాడబోతూ ఉన్నాయి. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి, అవి కొత్తవా పాతవా, ఈ రోజున జరిగే శుభాలు అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున స్నేహితులు మీ జీవితంలో ప్రకాశాన్ని నింపుతారు. వారితో ఉంటే ఏదైనా సాధించగలము అనే తత్వం మీలో కలుగుతుంది. వారు ఈ రోజున మీకు చాలా వరకు కూడా సంభ్రమాశ్చర్యాలు కలగచేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో నిందించవచ్చును, కానీ వారి కోపం మీకోసమే అనేది ఈ రోజునే మీకు అర్థమవుతుంది. తేనె పూసిన మాటలతో చాలా మంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ కోపంగా కటువుగా చెప్పే మీ స్నేహితుల వలన ఈ రోజున మీకు మేలు కలుగుతుంది. మీ యొక్క కష్టంలో అండదండలు అందించడానికి వారు ఏ మాత్రము కూడా అస్సలు వెనకడుగు వెయ్యరో. సరైన పద్ధతిలో విషయాలు ఎలా అర్థం చేసుకోవాలో ఈ రోజున మీకు అవగతమవుతుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఈ రోజున మీకు చాలా వరకు జీవిత భాగస్వామి లేదా ప్రేమిక భాగస్వామి మీరు ఎలా గుర్తించాలో, ప్రేమను సహాయం చేస్తారో. మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని అన్నింటి గురించి ఆలోచించండి, వృధా చేసుకోవద్దు. మీకు ఆఫీసులో రాజకీయాలు, వివాదాలు ఉంటే వాటిని మరచిపోవద్దు. ఆ సమస్యల నుంచి బయటపడడానికి తగిన విధాలా ఆలోచించండి. మీకు ఆలోచన స్ఫురించకపోతే ఖచ్చితంగా మీకు నమ్మకస్తులైన వారిని, ప్రేమైన వారిని పిలిచి వారితో మాట్లాడండి. అయితే ఈ రోజున ఆఫీసులో మీదే రాజ్యం అవుతుంది. మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా ముఖ్య విషయము. గొప్ప విషయం ఏమిటి అన్నట్లయితే గనక, మీరు మీ యొక్క జీవితంలో ఈ రోజున అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అంటే యోగా, వ్యాయామం ఎంత ప్రాధాన్యతో తెలుసుకుంటారో. ఈ రోజు నుండి ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ వహించాలి అని డిసైడ్ అవుతారు. ఈ రోజు మీరు భావోద్వేగంతో దారుణంగా ఉంటారు, జాగ్రత్త. మీరు చాలా వరకు ఇబ్బంది పడే చోటకి లేదా మాటలతో ఇబ్బంది పెట్టే వారి వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండండి. ఈ రోజున మీకు రుణాన్ని ఇచ్చిన రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి వస్తుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున ఏమిటంటే గనక, అప్పును తీర్చేసిన తర్వాత కూడా కష్టపడ్డం మాత్రం అస్సలు అశ్రద్ధ చెయ్యొద్దు. ఈ రోజున అప్పు చెయ్యకుండా కూడా ఉండండి. కష్టాలు, సమస్యలు వస్తాయి ఏమో అని ముందు చూపుతూ వేరొక చోట అప్పు చేయాలి అని మీ మనసు చాలా వరకు కూడా పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఈ రోజున ఎవరి వద్ద అప్పు చేయొద్దు. ఉన్నంతలో సరిపెట్టుకునే తత్వాన్ని అలవాటు చేసుకోండి. జీవితం తప్పక మారుతుంది. భగవంతుడు ముందు ముందు రోజుల్లో మీకు మంచి అవకాశాలు తప్పక ఇస్తాడు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. అమ్మవారి కృపా కటాక్షాలు తప్పక కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.